80 సంవత్సరాల వయసు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న ఒక వ్యక్తి మాట్లాడే మూర్ఖపు మాటలు ఎలా ఉంటాయో ఈరోజు మీ అందరి ముందు సాక్ష్యాలతో సహా పెట్టబోతున్నా. అందుకే ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. నేను మాట్లాడేది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గురించి. 80 ఏళ్ల వయసు ఉంది ఈయనకి. 7 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రిగా కూడా పనిచేసిండు. అయినా కూడా నోరు తెరిస్తే ఈయన మాట్లాడే ప్రతి మాట అబద్ధమే. ఈయన మొన్న ఎవరో ఏదో అన్నారనుకుంటా జోష్లో వచ్చి ప్రెస్ ముందు మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలేంటో కొంచెం జాగ్రత్తగా ముందుగా వినండి. దాని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మొత్తం ఈరోజు బయట పెడదాం. ముందు వినండి జాగ్రత్తగా. ఇవాళ నేను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తీస్తున్నారు కనుక, చరిత్ర తవి తీస్తున్నారు కనుక, హత్యా రాజకీయాలకు ఆలవాలమైన జగన్మోహన్ రెడ్డి మీ మీద కూడా దాడి చేయించే ప్రమాదం ఉంది కనుక వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండమని. పరిటాల రవిని హత్య చేయించి అజీజ్ రెడ్డిని పట్టపగలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, తండ్రి నడ్డు పెట్టుకొని. అనేక మంది పరిటాల రవి చుట్టూ ఉన్న నాయకులందరూ హత్యలు చేయించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చెప్తాం, మనం కూడా చెప్తాం. చారిత్రకంగా హత్యా రాజకీయాలకు పాల్పడింది రాజారెడ్డి, నీ తండ్రి, నీ తాత. ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దాహం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోసం నువ్వు పడుతున్న తప్పులు ఇవాళ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అందుకనే రాధాకృష్ణ గారు హత్యలు చేయించడంలో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీ మీద కూడా దాడులు చేయించే అవకాశం ఉంది, కానీ జాగ్రత్త అని మాత్రమే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఇప్పుడు చూడండి, వినండి. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర కలిగి ఒక ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తినే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించి చోద్యం చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతా ఉన్నారు. నరుకుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవలారా, మీరు నరికేది? మేమే నరకాలం, మాకు అధికారం ఉంది. మీరు తలుచుకుంటే మేము నరికేయగలం, నరకం. మాకు ప్రజాస్వామ్యం మీద నరకం ఉంది. శాంతియుతంగా ముందుకు సాగుతాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పిచ్చి పిచ్చి ప్రేలాపన పెడితే అంబటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. శాంతియుతంగా ఉండటమే చంద్రబాబు గారికి అలవాటు. అంటే ఈయన మాట్లాడిన మాటల వల్ల ఎవరికి ప్రయోజనం నాకైతే అర్థం కాలేదు, కానీ ఈయనకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ఈయన ఆశిస్తున్నాడు. అంటే ఇట్లా మాట్లాడితే నారా లోకేష్ గారి దగ్గర కొంత మెప్పు పొందొచ్చు. చంద్రబాబు నాయుడు గారి హవా అన్నది కొంచెం తగ్గిపోయింది. పార్టీని తీసుకెళ్ళి నారా లోకేష్ గారి చేతిలో పెట్టిండు. నారా లోకేష్ గారేమో రెడ్ బుక్ అంటే తెచ్చిపోతాడు. నేను కూడా ఇట్లా మాట్లాడితే మరి నాకు ఏమైనా అవకాశం ఏమైనా ఇస్తారో ఏమో అని చెప్పేసి ఆశిస్తున్నాడు. అవకాశం అంటే మీ అందరికి తెలిసిందే, ఏదైనా మంత్రి పదవో ఏదో ఒకటి ఇస్తారేమో అని చెప్పేసి. సరే, ఇన్ని మాట్లాడింది కదా. ఇందులో మొదటి మాట, నేను రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా అన్నాడు. అది తప్పుడు పదం సార్, 80 ఏళ్ళు మీకు, వార్నింగ్ కాదు సలహా ఇస్తున్నాను అనాలి. రెండవది, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్కి బయటకు పంపించారు అని చెప్పేసి. మీకు గుర్తులేదు బుచ్చయ్య చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో అవమానించారు. ఎయిర్పోర్ట్లో చాలామంది నాయకులు ఉన్నారు, రోజా గారు ఇట్లా మాట్లాడుకుని చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారు. ఆయన అక్కడ ఫైట్ చేశాడు. మరి ఆ రోజును మీరు ఇక్కడ ఎందుకు గుర్తు చేయట్లేదు? దయచేసి ఒకసారి బుచ్చయ్య చౌదరి గారు సమాధానం చెప్పాలి. రెండోది, అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి హత్యా రాజకీయాలకి లింక్ పెట్టేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పంగానే వైలెన్స్ గుర్తు రావాలి ప్రజలకి అని చెప్పేసి మాటికి అదే మాట మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చివరికి బుచ్చయ్య చౌదరి గారైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లన్నా ఆపాదించేయాలి, వైలెన్స్ ఆపాదించేయాలి, హత్యా రాజకీయాలు ఆపాదించేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తాను, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏం జరిగింది, అప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఎక్కడున్నారు, ఇది మనందరం ప్రశ్నించాలి. కొంత చదువుతాను, డేటా ఉంది చదువుతాను.
చాలా ముఖ్యమైనటువంటి డేటా. సరే బోర్ కొడుతుందని చెప్పి ఛానల్ మార్చేయండి. డేటా వచ్చేసి 2014-19 మధ్యలో. 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే 2014 ఏప్రిల్ 14 గుంటూరు తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు మొడిశెట్టి కృష్ణ హత్య అక్కడి నుంచి మొదలైంది. అదే 2014 సెప్టెంబర్ 11 గుంటూరు చినగాళ్లపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోవిందరెడ్డి హత్య. 2014 అక్టోబర్ 28 విజయవాడ నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొగ్గువరపు వాసు హత్య. అదే 2014 నవంబర్ 27 కర్నూలులో పలుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రభాకర్ నాయుడు హత్య. అదే 2014 డిసెంబర్ 30న నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అల్లం నరేందర్ హత్య. 2015 మార్చి 31 అనంతపురం కిష్టిపాడులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి గారి హత్య. 2015 ఏప్రిల్ 29వ తారీఖున అనంతపురం రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రభాకర్ రెడ్డి ఎంఆర్ఓ కార్యాలయంలో హత్య. ఎంఆర్ఓ కార్యాలయంలో ఇది జరిగినటువంటి విశేషం. అదే 2015 మే 15వ తారీఖున కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వసంతరావు హత్య. అదే 2015 అక్టోబర్ 14 ఆళ్లగడ్డ చింతకుంట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాఘవరెడ్డి హత్య. నెక్స్ట్ తేదీ లేదు కానీ గుంటూరు అంటే ఆ మధ్యలోనే జరిగింది. గుంటూరులో పల్నాడు ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుమారుడు సాంబయ్య హత్య. దాని తర్వాత 2016 డిసెంబర్ 9వ తారీఖు పులివెందుల వేంపల్లి మండలం ఉపాధ్యక్షుడు గజ్జల రామిరెడ్డి హత్య. దాని తర్వాత 2017 మే 6వ తారీఖు కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గం గోవిందపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇందూరి ప్రభాకర్ రెడ్డి ఆయన బావమర్ది ఇద్దరి హత్యలు. 2017 మే 21 కర్నూలు పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకుపాడు నారాయణ రెడ్డి సాంబశివుడు డ్రైవర్ ఎల్లప్ప ముగ్గురి హత్యలు. 2017 జూన్ 16వ తారీఖున వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలము కుప్పాల పల్లెకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బంకా నాగభూషణ్ రెడ్డి హత్య. 2017 డిసెంబర్ 6 అనంతపురం ధర్మవరం మండలం బండపల్లి గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెన్నారెడ్డి హత్య. 2018 మార్చి 30 అనంతపురం రాప్తాడు నియోజకవర్గం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుడు శివారెడ్డి హత్య. దాని తర్వాత 2018 జూలై 9వ తారీఖు వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలము దిద్దికుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామేశ్వర్ రెడ్డి హత్య. నెక్స్ట్ 2018 అక్టోబర్ 10వ తారీఖు అనంతపురం రాప్తాడు మండలము ఆత్మకూరు ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేశవరెడ్డి గారి హత్య. అంటే దాదాపుగా మనం ఇక్కడ చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు ఇది జరిగినటువంటి కొన్ని సంఘటనలు మాత్రమే, అన్ని కాదు, కొన్ని సంఘటనలు మనకి దొరికినటువంటి ఆ సంఘటనల్ని మనం తీసుకొచ్చినాం. ఇంతేకాదు కొన్ని ఆధారాలను కూడా తీసుకొచ్చినాం. పేర్లు చదివేసిన పాషా గారు దీనికి ఆధారాలు ఏమున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు అడగొచ్చు, ప్రశ్నించవచ్చు. సరే బుచ్చయ్య చౌదరి గారు కూడా ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఎందుకంటే బాబాయ్ హత్య అన్నాడు, కోర్టులో కేసు ఉంది, కోర్టు చెప్పిందా హత్య జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని? చెప్పలేదు కదా. నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు కోర్టు కంటే పెద్దోడివా అని నోటికి ఏదో వస్తే చెప్పేయడమే. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. నేను ఇప్పుడు పేర్లతో సహా, జిల్లాలతో సహా, అక్కడ కాన్స్టిట్యున్సీలతో సహా నేను మొత్తం చెప్పా. ఇప్పుడు ఆధారాలు చూపిస్తాను, చూడండి. మెయిన్ హెడ్డింగ్లే చదవండి. అప్పటి న్యూస్ పేపర్లు కటింగ్లు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య, నెత్తుటి క్రీడ అని చెప్పేసి ఫోటోలు వేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాజకీయం హత్య, నారాయణ రెడ్డి హత్య, ఇందాక నేను పేరు చదివా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వైసీపీ నేత ఇంజంటి రాఘవరెడ్డిపై హత్యాయత్నం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వైసీపీ నాయకుడి దారుణ హత్య. డీటెయిల్ నేను చదవట్లేదు, జస్ట్ చూపిస్తున్నా మీకు. డీటెయిల్స్ చదివితే వీడియో చాలా అదే వెళ్ళిపోద్ది. మాజీ సర్పంచ్ దారుణ హత్య,
నెక్స్ట్ వైసీపీ నేత అల్లం నరేంద్ర దారుణ హత్య ఫోటోతో సహా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎంత దారుణం చూడండి. వైసీపీ నాయకుడి దారుణ హత్య ఇక్కడ చూడండి, ఫోటోలతో సహా. రోడ్డు ప్రమాదమా హత్యనా? ఎవరు? వైసీపీ నాయకులు. ఇక్కడ చూడండి, దారుణ హత్య నందిగాం. ఇక్కడ చూడండి, వైసీపీ నేత దారుణ హత్య. ఇక్కడ చూడండి, ఇట్లా చూపించుకుంటూ పోతే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య ఫోటోలు సహా వేసాను. ఇన్ని ఆధారాలు కూడా చూపించాను. నేను బుచ్చాయి చౌదరి గారిని ఒక ప్రశ్న అడగాలి. ఏంటంటే, మరి ఈ హత్యలన్నీ చేసింది ఎవరు? 2014 నుంచి 19 మధ్యలో ఇంతమందిని చంపిన వ్యక్తులు ఎవరు? ఏ పార్టీకి చెందిన వాళ్ళు? దయచేసి ఒకసారి బుచ్చాయి చౌదరి గారు సమాధానం చెప్పాలి. చెప్పగలరా? ధైర్యం ఉందా? సరే, సీనియర్లు అప్పట్లో ఆ వెన్నుపోట్లు, దాని తర్వాత మరికొన్ని రాజకీయ పెద్ద పెద్ద హత్యలు, నేను అక్కడికి వెళ్ళను. కేవలం మొన్న 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి. సరే, 2024లో మీరు అధికారంలోకి వచ్చారు. 2024 తర్వాత ఇక్కడ కథ చూడండి. మందా సల్మాన్ 2024 మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత, కురుబ లింగయ్య, రషీద్ హత్య గుర్తుంది కదా, నరికి రోడ్డు మీద చంపారు. అది శర్మిల గారు అంటారు కదా, నరికి అట్లా చంపారు రషీద్. నెక్స్ట్ సత్తూరు గోపి, పెద్ద సుబ్బారాయుడు, గాలి బ్రహ్మయ్య, సుధాకర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని హత్యలు మీ హయాంలో జరిగితే దీనికి కారణం ఎవరు? దయచేసి ఒకసారి బుచ్చాయి చౌదరి గారు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పే ధైర్యం మీకు లేదు. ఏమనంటే కత్తి, ఏమనంటే ఫ్యాక్షనిజము, ఏమనంటే రౌడీయిజము, ఏమనంటే హత్యలు, ఇవన్నీ తీసుకొచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇవి గొడ్డలి. ఏమా గొడ్డలి? ఆడు గొడ్డలతో నరికినోడినేమో తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఐస్ క్రీమ్ అమ్ముకునేటోడు ఇప్పుడు కాన్వాయిలు వేసుకొని తిరుగుతున్నాడు. అమ్ముకునేటోడు కాన్వాయిలు వేసుకొని తిరుగుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎవడిచ్చాడు బేలు? సరే, అదంతా వదిలేయండి. గొడ్డలతోటి నరికినటువంటి ఆ వ్యక్తికి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు? మీ లాయరే కదా. వింత విచిత్రం. అక్కడ సునీత గారికి అదే లాయరు, దస్తగిరికి అదే లాయరు. ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థం కాదు. బుద్ధునోడు ఎవరికైనా అర్థమవుతుంది ఇక్కడ జరుగుతున్నది ఏందో. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని భయం వీళ్ళకి. 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి ఆస్కారం చాలా చాలా పెద్ద లెవెల్లో ఉంది. ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ సీనియర్లను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. లేదంటే సీనియర్లు ఏదైనా పదవులు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు నేను అడిగే ప్రశ్న, వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడారు అని నేను అడగను. ఈరోజు ప్రశ్న కొంచెం మారుస్తా. ఏంటి ఆ ప్రశ్న అంటే, బుచ్చయ్య చౌదరి గారు 80 ఏళ్ళైనా కూడా గట్టిగా యంగ్గా కనిపిస్తున్నాడు. ఈయన ఫిట్నెస్ రహస్యం ఏంది? దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. నెగిటివ్గా కమెంట్ ఇవ్వద్దండి, ఎందుకంటే ఆ లెవెల్కి మనం దిగజారొద్దు. ఈయన ఫిట్నెస్ రహస్యం ఏమై ఉంటుంది? దయచేసి కమెంట్ అనేది చేసి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.